వినుకొండలో పేదరిక నిర్మూలనకు శాంతి ఆశ్రమం మరియు శివశక్తి ఫౌండేషన్ తోడ్పాటు చీఫ్ జీవి వినుకొండ ప్రాంతంలో శాంతి ఆశ్రమం సేవ కార్యక్రమానికి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని జీవి ఆంజనేయులు తెలిపారు. వినుకొండ ప్రాంతంలో పేద ప్రజల సంక్షేమం కోసం శాంతి ఆశ్రమం హిమాలయ గురూజీ మరియు వారి శిష్య బృందం చేస్తున్న సేవ కార్యక్రమాలు అభినందనీయమని జీవి ఆంజనేయులు పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఈ ఆశ్రమం ఇలాంటి సేవ కార్యక్రమాలను మరింత విస్తృతంగా చేపట్టాలని ఆశాభావం వ్యక్తం చేశారు. వినుకొండ ప్రాంతంలోని పేదరిక నిర్మూలనకు అభివృద్ధికి శాంతి ఆశ్రమం వంటి సంస్థల ముందుకు రావడం అభినందనీయమని తెలిపారు. ఇలాంటివే కాకుండా శివశక్తి ఫౌండేషన్ తరపున కూడా పేదల సంక్షేమానికి చేపడుతున్న కార్యక్రమాలకు పూర్తి సహకారం అందించనున్నట్లు గోనుగుంట్ల లీలావతి తెలుపుతున్నారని జీవి ఆంజనేయులు వెల్లడించారు. భవిష్యత్తులో కూడా ఇలా పేదలను ఆదుకోవడానికి శాంతి ఆశ్రమం ట్రస్ట్న ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షిస్తున్నాను. ఎంతో పేద ప్రజలు ఉండేటువంటి ప్రాంతం మన వినుకొండ ప్రాంతం. ఈ ప్రాంత అభివృద్ధికి పేదరిక నిర్మూలన కోసం శాంతి ఆశ్రమం ట్రస్ట్ హిమాలయ గురూజీ గారు అలాగే వాళ్ళ శిష్య బృందం అందరూ కూడా భవిష్యత్తులో కూడా ఇలాంటి గొప్ప సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి నేను ఆకాంక్షిస్తున్నా. అలాగే శివశక్తి ఫౌండేషన్ తరఫున కూడా ఇలాంటి పేదలకు చేసేటువంటి కార్యక్రమాల్లో శివశక్తి ఫౌండేషన్ సహాయ సహకారాలు కూడా ఉంటాయి. గోనుగుంట లీలావతి గారి ట్రస్ట్ ఈ మన సేవా కార్యక్రమాల్లో కూడా పాల్పంచుకుంటుంది, సహకారం అందిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పేదల ఇల్లు కట్టుకోవడానికి లక్షలాది మందికి ఇల్లు నిర్మాణం చేయాలని ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నారు. గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో కనీసం అగ్ని బాధితులకు ఒక ఇల్లు లేకపోయారు. ఎంత బాధాకరం అండి. 5 సంవత్సరాల్లో ఇల్లు కాలిపోయి బాధపడతా ఉంటే 5 ఏళ్లలో ఒక ఇల్లు ఇవ్వడానికి వైసీపీ ప్రభుత్వానికి చేయి రాలేదండి. ఇంకేంటి? అందుకే ఇలాంటి ప్రభుత్వాలు మాకు వద్దని ప్రజలు తీసుకెళ్లి బంగాళాఖాతంలో కలిపేశారు. శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కట్టి ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నా, ఇల్లు లేని పేదలకి ప్రభుత్వం ఆదుకుంటుంది. ఈ సంవత్సరం లక్షలాది ఇల్లు నిర్మాణానికి ఎన్డీఏ ప్రభుత్వం ఒక బృహత్తర ప్రణాళిక చేపట్టినందుకు చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. జెట్ శ్రీనివాసరావు వాళ్ళకి వంట వండుకోవడానికి సామాన్ తీసుకొచ్చి ఇచ్చినందుకు వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. మన శ్రీనివాస్కి భవిష్యత్తులో ఇలాగే ఈ టీం అందరూ కూడా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేస్తూ ఇంకా మరికొంతమందిని తలా 10 మందిని కూడా ఇలాంటి మంచి కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ చేయాల్సిందిగా కోరుకుంటూ మరొకసారి శాంతి రాష్ట్రం ట్రస్ట్ హిమాలయ గురూజీ గారికి హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ విధంగా ఇబ్బందుల్లో ఉన్నటువంటి పేదవారిని ఆదుకునే కార్యక్రమానికి వచ్చినందుకు మాకు చేయించినటువంటి హిమాలయ గురూజీ గారికి, ప్రారంభోత్సవం చేసినటువంటి జీవి ఆంజనేయులు గారికి, పేదలకి మన హిమాలయ గురూజీ గారు